సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. చూడొచ్చు ఇప్పుడే ఫైర్ డీజీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఫైర్ డీజీ కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎప్పటియో నిజాం కాలం నాటి బిల్డింగులు ఇక్కడ అప్పుడున్న పర్మిషన్లతోనే ఈ కమర్షియల్ స్పేసెస్లో కూడా వీళ్ళు మొత్తం కూడా నివాస ప్రాంతాలుగా మార్చుకున్నారు. అంటే వీటికి ఇప్పుడు కొత్తగా పర్మిషన్ తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ నిజాం కాలం నాటి కట్టడాలు, నిజాం కాలం నాటివే ఇవన్నీ. ముందల కమర్షియల్ స్పేసెస్, అదేవిధంగా వెనక మొత్తం కూడా వాళ్ళు నివాసం ఉండే ప్రాంతాలు. అయితే ఈ నివాసం ఉండే ప్రాంతాల్లోకి చిన్న చిన్న వీధులు ఉండడం, ఆ లోపలికి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఈ మొత్తం కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన 21 మంది లోపడి ఉన్నట్లుగా కరెక్ట్గా ఉదయం 6:16 ఫైర్ స్టేషన్కి మొదటి కాల్ వెళ్ళింది. 6:17 నిమిషాలకు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లుగా డీజీ గారు చెప్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఎవరు ఎన్ని సాహసాలు చేసినా కానీ ఇక్కడ కాపాడేందుకు అవకాశం లేకపోవడం, ఫైర్ ఎగ్జిస్టెన్స్ లేకపోవడం, అన్ని వ్యాపార సముదాయాలే మనం చూసాం. ఈ పెరల్స్ షాప్స్, ఆ పెరల్స్ షాప్స్లో మొత్తం కూడా ఆ రెండు కూడా పూర్తిగా కాలిపోయాయని చెప్తున్నారు. ఆ 2 దుకాణాల పైన ఉన్న ఇండ్లలో ఉన్న వారందరినీ కూడా రెస్క్యూ చేయడం చాలా కష్టంగా మారింది. అయితే ఇక్కడున్న ఫైర్ అధికారి కూడా వెంకన్న అనే అతను కూడా ఆ యొక్క స్మోక్కి అతను మొత్తం కూడా అపస్మారక స్థితిలోకి వెళ్తే అతను కూడా ప్రస్తుతం హాస్పిటలైజ్ అయినట్లుగా మనకు ఐజీ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నిజానికి వారిని కాపాడాలంటే ఒక పెద్ద టాస్కే. ఎందుకంటే ఓవైపు మొత్తం దట్టమైన పొగలు. అయితే మరొక కీలకమైన విషయాన్ని కూడా తను చెప్పారు. ఏంటంటే మొత్తం కూడా ఇక్కడ కాలిన గాయాలు పెద్దగా ఎవరికి కనిపించలేదు. కేవలం ఒకరిద్దరికి మాత్రమే చాలా స్వల్ప గాయాలైనాయి తప్ప మొత్తం కూడా ఆ దట్టమైన పొగలో ఇరుక్కుపోయి మొత్తం వారికి ఏదైతే ఊపిరి ఆడకనే మొత్తం చిన్నారులు ఒక 8 మంది చిన్నారులు, అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలు ఒక 8 మంది ఉన్నట్లుగా, అదేవిధంగా మహిళలు, అన్నదమ్ముల కుటుంబంగా చెప్తున్నారు. మొత్తం కూడా ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కావడం, ఒకే కుటుంబానికి సంబంధించిన 17 మంది కూడా ఈ యొక్క దుర్ఘటనలో మృతి చెందడం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కేవలం ఒకే ఒక విషయం ఏంటంటే ప్రతి వారం కూడా ఫైర్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా ఈ యొక్క కమర్షియల్ స్పేసెస్లో ఫైర్ ఎగ్జిస్టింగ్ ఉంచుకోవాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఈ ఓల్డ్ సిటీ మొత్తంలో ఎక్కడ కూడా ఫైర్ ఎగ్జిస్టింగ్ కనిపించని పరిస్థితి చూస్తున్నాం. చార్మినార్కి ఎంత సమీపంలో ఉన్న ప్రదేశం ఇది. దాదాపు నార్మల్ డేస్లో అయితే మొత్తం కూడా పర్యాటకులతోటి ఈ సమయానికే ఇది మొత్తం కిటకిటలాడిపోయి ఉండేది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఒక ఆందోళనకరమైన పరిస్థితి, ఒక విభ్రాంతికరంగా కలిగించే పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే కేవలం ఇక్కడ నిర్లక్ష్యం అని కూడా చెప్పలేం. కానీ గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ వస్తున్న పరిస్థితి ఇది. ఏ షాప్కి కూడా ఫైర్ ఎగ్జిస్టింగ్ లేదు. మనం చూడవచ్చు ఈరోజు సండే కావడంతో మొత్తం కూడా షాప్స్ క్లోజ్ ఉన్నాయి. కానీ ఏ షాప్కి కూడా మనకు ఇక్కడ ఫైర్ ఎగ్జిస్టింగ్ ఉన్నట్లుగా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇదే ఓల్డ్ సిటీలో జరుగుతున్న ప్రమాదాలకు ప్రధాన కారణం. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న వారిని రెస్క్యూ చేయకపోవడం కారణాలు కూడా అవే చెప్తున్నారు. ఎందుకంటే నిజానికి ఇప్పుడు జరిగిన ఈ యొక్క గుల్జర్ హౌస్ ఏదైతే ఉందో దీంట్లోకి వెళ్ళడం ఎలా నిజానికి మనకు కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్ళడం ఎలా కాపాడాలి? ఒకవేళ 100 మంది ఇక్కడికి ఫైర్ సిబ్బంది 6:17 నిమిషాలకు ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. 100 మంది 10 వాహనాలు, ఇలాంటి వాహనాలు 10, దాదాపు ఒక 10 అంబులెన్స్లు వచ్చున్నాయి. కానీ వారిని రెస్క్యూ చేయడం ఎలా పైకి వెళ్ళడం, వారిని ఎలా కాపాడాలి? మొత్తం కూడా అక్కడి నుంచి ఒక మహిళ అరుస్తుంటే ఆ మహిళ అరుపులు విని స్థానికంగా ఉన్నవారు పైకి వెళ్ళి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. మరోవైపు వారిని కాపాడలేని పరిస్థితుల్లో లోపలికి వెళ్ళిన వారు కూడా ఆ దట్టమైన పొగలకు మొత్తం వారు అపస్మారక స్థితిలోకి పోయినట్లుగా కూడా తెలుస్తుంది. అపస్మారక స్థితిలోకి పోయిన వెంకన్న అనే ఫైర్ ఆఫీసర్ని కూడా ప్రస్తుతం హాస్పిటలైజ్ చేశారట. హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. అంటే కాపాడుదామని వచ్చిన వ్యక్తులే అలాంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళంతా కూడా గాఢమైన నిద్రలో ఉండుంటారు. వారంతా నిన్న మొత్తం వ్యాపారాలు చేసుకొని అలసిపోయి ఏసీలు వేసుకొని చల్లగాలికి కుటుంబంతో కలిసి రాత్రి అంటే వీకెండ్ కావడంతో కొంత సరదాగా కూడా పిల్లలతో గడిపుంటారు. వారంతా కూడా నిద్రిస్తున్న పరిస్థితి. పొద్దుగాల 6:15కి ఫస్ట్ కాల్ బయట వ్యక్తులు చేశారు. ఇంట్లో వాళ్ళు ఎవరు చేసే పరిస్థితి లేదు. బయట వాళ్ళు ఈ యొక్క కాల్ చేశారంటే లోపడున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి అక్కడున్న మీటర్స్ ఏవైతే ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఉంటాయో అక్కడ ప్రారంభమైంది ఈ యొక్క మొత్తం ఈ యొక్క విఘాతానికి కారణం అదని చెప్తున్నారు. అయితే ఆ తర్వాత ఏదైతే ఏసీ ఉందో అక్కడున్న కంప్రెషర్ కూడా పేలినట్టుగా చెప్తున్నారు. ఓవైపు ఇది అక్కడున్న మీటర్లు కాలిపోవడం, అట్ ద సేమ్ టైం షార్ట్ సర్క్యూట్ అవ్వడం, అక్కడున్న ఏసీ అది కూడా బ్లాస్ట్ అవ్వడం. దీంతో మొత్తం కూడా పొగ వ్యాపించింది. ఆ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తంలో కూడా 21 మంది పడుకున్నారు. మొత్తం గాఢమైన నిద్రలో ఉన్నారు. వారందరూ కూడా దట్టమైన పొగలు వారిని ఈ యొక్క లోకానికి దూరం చేశాయని చెప్పొచ్చు.
నిజానికి ఇంకొక నలుగురు చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. వారు కొంత గాయాలతో ఉన్నట్లుగా మనకు ఫైర్ డీజీ చెప్పడం చూస్తున్నాం. అయితే వారు కూడా సేఫ్గా ఉన్నారా, మొత్తం చనిపోయారని ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం 6:30కి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఒకరిద్దరు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ఏంటంటే మొత్తం కూడా ఈ యొక్క దట్టమైన పొగల్లో చిక్కుకొని వారంతా కూడా నిద్రలో ఉన్నవారు నిద్రలోనే చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరైతే రెస్క్యూ చేయబడ్డ నలుగురు ఉన్నారో వాళ్ళు కూడా ఎంతవరకు సేఫ్గా ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయారా లేదంటే చికిత్స పొందుతూ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారింది. అయితే అక్కడున్న పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీరికి సంబంధించిన వివరాలు బయటికి చెబితేనే ఆ నలుగురు కూడా బతికున్నారా, ఈ ఒకే కుటుంబానికి అన్నదమ్ముల కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు మొత్తం కూడా చనిపోయారా అనేది మాత్రం మనకు కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.